హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పొందూరు శ్రీ పైడితల్లి వారి టెంపుల్ అయితే చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇది ఎప్పుడు షూట్ చేశానంటే మొన్న నేను 15 ఇయర్స్కి ఒకసారి ఉత్సవాలు చేశారనమాట. సో అప్పుడు వెళ్ళాం. కానీ ఆ రోజు టెంపుల్ ఫుల్ రష్ ఉండడం వల్ల నేను జాతర రోజు అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. సో అప్పుడు షూట్ చేసింది ఇది. టెంపుల్ అయితే అసలు చాలా పెద్దదండి. అండ్ నేను ఇప్పుడు ఎందుకో ఇది కంప్లీట్గా చూపిద్దాం అందరికీ అనిపించింది నాకు. చాలా ఫేమస్ పొందూరు ఖద్దర్ షర్ట్స్, అవే కాకుండా పొందూరు కాటన్ కదా ఫేమస్. అదే కాకుండా అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఫేమస్, అమ్మవారు కూడా చాలా ఫేమస్ అనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని ఏది అడిగినా కూడా ఖచ్చితంగా అమ్మవారు కోరికలు నెరవేరుస్తారని నమ్ముతారు. సో నేను తెలియని వాళ్ళందరికీ టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను, అందుకే వీడియో చేశాను అనమాట. అండ్ ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ ఫస్ట్ కింద ఉండేదంట టెంపుల్, తర్వాత గుడి మళ్ళీ నిర్మించినప్పుడు పైకి షిఫ్ట్ చేశారు. సో ఫస్ట్ మనం కింద అమ్మవారి గుడి చూద్దాం. ఇది మొత్తం ఓపెన్గా ఉండి లోపల ఒక రూమ్లో ఉంటుంది. కింద అమ్మవారి గుడి అనమాట ఇది. అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా పైన పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. నేనైతే అమ్మవారిని తీయలేదు, లోపల వరకు జస్ట్ చూపించాను అంతే. అండ్ ఇది బయట సరౌండింగ్ అయితే అసలు ఫుల్ చెట్లతో నింపేసి అమ్మవారి విగ్రహాలతో కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి అమ్మవారిని కూడా మనకి రూపంతో వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ చూపించారనమాట. ఉజ్జయిని మహంకాళి అవ్వచ్చు, కలకత్తా కాళీ అవ్వచ్చు, అన్ని రకాల అమ్మవారిని ఇక్కడ మనకి ప్రతిష్ఠించి చూపిస్తారు. అండ్ కింద ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ పేర్లు అండ్ అమ్మవారి పేరు ఇలా చెక్కి ఇలా స్లేట్ లాగా పెట్టారు. అండ్ సరౌండింగ్ అయితే చాలా, అంటే అసలు ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వెళ్ళాక. అంత బాగుంటుంది టెంపుల్. చూడండి, ఇది ఇక్కడ అమ్మవారి రూపం చూపించారు కదా, చాముండేశ్వరి దేవి, మైసూర్ అమ్మవారు అన్నమాట. అన్న రూపాన్ని అలా పెట్టారు. ఇక్కడ జోగులాంబాదేవి తెలంగాణ. అలా ప్రతి అమ్మవారి కింద అమ్మవారి పేరుతో సహా ఇచ్చిన దాతల పేర్లు కూడా చెక్కారు. ఇప్పుడు ఇది మనం లెఫ్ట్ సైడ్లో అంతా చూస్తున్నాం, భ్రమరాంబికాదేవి. ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. ఈసారి ఏంటంటే 15 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిన అమ్మవారికి పండుగలు అయితే చేశారనమాట. అండ్ ఆ పండుగ కూడా అసలు చాలా బాగా జరిగింది. ఇక్కడ మనకి మహాలక్ష్మీదేవి ఆ రూపం. అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూర్చోడానికి ఇలా సీట్స్ కూడా అరేంజ్ చేశారనమాట. అండ్ వాటర్ కావాలన్న వాటర్ ప్యూరిఫైయర్ అవన్నీ కూడా ముంగట ఉన్నాయి. ఒక్కసారి నేను బ్యాక్ సైడ్ గుడి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మహాకాళీదేవి. చూడండి ఇలా ఉంది, ఎంత బాగా తయారు చేశారు ఆ విగ్రహాన్ని. నాకు ఈ టెంపుల్ అయితే ముందు తెలియదండి, నాకు పెళ్ళయ్యాక మాత్రమే ఈ టెంపుల్ గురించి తెలిసింది. ప్రతి అమ్మవారి విగ్రహం గుడి చుట్టూ ఇలా నిర్మించారనమాట. గిరిజాదేవి, ఇంకా ఇలా ఖాళీ ప్లేసెస్లో ఇలా సీట్స్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ మాణిక్యాంబాదేవి, ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. ఎక్కడెక్కడైతే ఫేమస్ అమ్మవార్లు ఉన్నారో ఆ అమ్మవారి రూపాలన్నీ ఇక్కడ పెట్టారు చూడండి ఒకసారి. ఇక్కడైతే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయండి. నేనైతే నమ్ముతాను, ఎందుకంటే నేను అనుకున్నవి అయితే
నాకు జరిగాయి కాబట్టి. అక్కడ మా వాళ్ళైతే నడుస్తూ చూస్తున్నారు నేను వీడియో షూట్ చేసేటప్పుడు. ప్రయాగ ఉత్తరప్రదేశ్ అమ్మవారు. వైష్ణవీదేవి జమ్మూ చాలా ఫేమస్ కదండి, అందరికీ తెలుసు వైష్ణవీదేవి ఆలయం. గయా బీహార్ మంగళగౌరీదేవి. యాక్చువల్లీ ఇవన్నీ కాశీ యాత్రకు వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ చూపిస్తారండి, దారిలో ఉంటాయి. గయా దగ్గర అమ్మవారు అన్నీ చూస్తూ ఉంటారనమాట. విశాలాక్షిదేవి కాశీ చెప్పా కదండి, అటు సైడ్ వెళ్ళే వాళ్ళంతా ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కాశీ గయా అటు దేవంతా. కాశ్మీర్ సరస్వతీదేవి. ఈ గుడి బయట కూడా అండి, ఈ గుడి పొలాలు చెట్లు వాటన్నిటి మధ్యలో నిర్మించారనమాట. మొత్తం బయటికి వెళ్తే మొత్తం మనకి ఎన్విరాన్మెంట్ అంతా చెట్లు అవే కనిపిస్తుంటాయి. అండ్ బయటే కాకుండా లోపల కూడా మొత్తం చెట్లు వాటన్నిటితో నింపేశారు. అండ్ ఇది గేట్ ఎంట్రన్స్లో అండి మనకి అన్నదమ్ములు అంటే విఘ్నేశ్వరుడు కుమారస్వామి వెల్కమ్ చెప్పినట్టు అటు ఇటు ఉంటారనమాట. అండ్ ఈ విఘ్నేశ్వరుని పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి అది. అండ్ ఇప్పుడు చూపించేది నేను పైకి వెళ్ళే రూట్ అనమాట, అంటే అమ్మవారి టెంపుల్లోకి. ఇదిగోండి ఇలా వెళ్తాం. అమ్మవారి ఎదురుగానే మనకి పోతురాజు కూడా దర్శనం ఇస్తారనమాట. ఇదండి అమ్మవారి టెంపుల్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.